బయటికి రావాలంటే నా ఒక్క సంస్థను మీ ఒక్క సంస్థ వల్ల ఇది జరగదు. మనమందరం సమిష్టిగా ఉండి పాన్ ఇండియా లెవెల్లో కనుక ఒక కట్టుగా ఉంటే ఇది సాధ్యం. మీరు గొప్ప లేకపోతే మీరు మాస్టరు నేను స్టూడెంటు అని కనుక ఆలోచన విధానం మారితే మళ్ళా మన పోయి మనం తగ్గున వాళ్ళమే. దయచేసి ఈ ఆలోచన మనం బ్రేక్ చేద్దాం. దీన్ని ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్దాం. ఏదో సినిమాలో చెప్పినట్టు మహేష్ ఏదో హీరో చెప్పి ఇవాళ నుంచి నేను మీతో ఈక్వలంగానే వాడికి ఎవరే అన్నట్టుగా ఒక స్టూడెంట్ మాస్టర్ లాగా కాకుండా మనం సమిష్టిగా ముందుకెళ్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్దాం. దీంట్లో అసలు ఎఫ్బి హౌస్ అనేది ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఫ్యూచర్ బిజినెస్ హౌస్ ఆ పేరులోనే ఉంది. ఫ్యూచర్ బిజినెస్ హౌస్ ఏంటి, అందరూ కలిసి ఉంటారు. దీన్ని మనం పెట్టాం, ఈ సంస్థ స్టార్ట్ చేసాం. ఈ సంస్థ ఫ్యూచర్ ఎకో లైఫ్ షీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంస్థకి దాంట్లో ఒక భాగం. ఫ్యూచర్ ఎకో లైఫ్ షీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫ్యూచర్ ఎకో లైఫ్ షీల్డ్స్ కంపెనీ ఫ్యూచర్ ఎకో లైఫ్ షీల్డ్స్ అంటే షీల్డ్ కింద పెట్టుకున్నట్లు లెక్క అన్నమాట. సో ఆ సంస్థ ఏం చేస్తుంది అంటే, ఆ సంస్థ కూడా నాదే. ఆ సంస్థ చేసే పని ఏంటంటే రీజనరేషన్ ఆఫ్ ది సాయిల్, గ్రీన్ ఎనర్జీ, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ and human life security and empowerment in the rural area. సో 5 రకాల మీద ఫ్యూచర్ ఎకో లైఫ్ షీల్డ్స్ పనిచేస్తుంది. దాంట్లో ఒక భాగం ఫ్యూచర్ బిజినెస్ హౌస్ అనేది ఎఫ్బి హౌస్. సో ఈ ఎఫ్బి హౌస్ అనేది ఎందుకు క్రియేట్ చేసామంటే 1800 నీలేష్ భాయ్ 1890 నుంచి బిజినెస్ నెట్వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ బిజినెస్ నెట్వర్క్స్ అంటే అప్పట్లో రోటరీ క్లబ్స్ అనేవారు, ఇది వినే ఉంటారు. రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్, తర్వాత వచ్చి లయన్స్ క్లబ్ అయ్యింది. తర్వాత మోడిఫికేషన్ వచ్చి బిజినెస్ నెట్వర్క్స్ అయ్యి, బిఎన్ఐస్ అయ్యి.